శ్రీ గురుదేవదత్త గం గణపతయే నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ ఏప్రిల్ 15వ తారీఖు 2025 వారం మంగళవారం. విశాఖ నక్షత్రము, విదియ తిథి, చైత్రమాసం, బహుళపక్షం, విశ్వవసునామ సంవత్సరం. ఈరోజు దీపారాధన సంపూర్ణ మంగళప్రద యోగాన్ని మీకు ప్రసాదిస్తుంది. అంటే మంగళప్రద యోగం వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే, మంచి భర్త దొరకడం, లేదా మంచి అల్లుడు రావటం ఇంటికి, మంచి భార్య దొరకడం, మంచి కోడలు రావటం ఇంటికి, అంటే సత్సంబంధం మనకు కుదరడం, వివాహం అవ్వడం జరుగుతుంది. పెళ్ళి కానటువంటి వాళ్లకు తప్పకుండా మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది. ఎందుకంటే విశాఖ నక్షత్రంలో మంగళవారం కదా, తప్పకుండా నేను చెప్పిన దీపారాధన చేయండి. మీరు ఆవ నూనె ఉంటుంది, మనం పచ్చట్లో వాడతాం. ఆవకాయ పచ్చడో ఏదో పచ్చడి చేస్తున్నప్పుడు ఆవ నూనె అనేది వాడతాం. ఆ ఆవ నూనె పోసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయంలోపు దీపాన్ని వెలిగించాలి. సరే, ఇక లక్ష్మీయోగం, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తొలగిపోవాలి అంటే లక్ష్మీ యోగం ఉండాలి. ఇంట్లో కానీ, ఇంట్లో యజమానులకు కానీ, ఇంట్లో వాళ్ళకు కానీ యోగం ఉంటే డబ్బు నిలుస్తుంది, డబ్బు వస్తుంది. సరేనండి, ఈరోజున్న ముహూర్తం విదియ, బహుళపక్షంలో 2వ రోజు కదా. ఈ విదియ రోజు ఏ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాలి? ఈ రోజున ఒక పరిహారం చెప్తాను, అది చేసుకోండి. మీ పూజా మందిరంలో ఒక సర్కిల్ వేయండి. అంటే మీకు ఆ ఫోటో డిస్ప్లే అవుతుంది చూడండి. సర్కిల్ అంటే గుండ్రంగా పసుపుతో వేయాలి. గుండ్రంగా అంతే, మధ్యలో పూలు వేయటం, స్వస్తికి రాయటం, ఓం రాయటం ఏం చేయొద్దు. గుండ్రంగా పసుపుతో వేయండి. కిందనే పూజా మందిరంలో మామూలుగా పేపర్ ఉంది, పేపర్ పైన, లేదా పూజా మందిరం బండ, ఒక టైల్ ఉంది, బండ ఉంది, బండ పైన ముగ్గు బాగా ఒత్తుగా వేయాలి. 1కి 3 సార్లు ఒత్తుగా గుండ్రంగా వేయాలి. వేసి మధ్యలో నిమ్మకాయ డొప్పలు 3 పెట్టండి. త్రికోణం అంటే ట్రయాంగిల్. 1 2 3 1 2 3 అంటే ట్రయాంగిల్, త్రికోణంలో 3 నిమ్మకాయ డొప్పలు పెట్టండి. అంటే 3 నిమ్మకాయలు కోసి 6 ముక్కలు వస్తాయి. రసం తీసేసి ఒకదానిపైన ఒకటి పెట్టి అలా 3 పెట్టండి. 3 కూడా ఆవు నెయ్యి వేయండి. 3 దీపాలు వెలిగించండి. 3 ఒత్తులు, అన్నీ 3 3 నిమ్మకాయలు కొయ్యాలి. 3 దీపాలుగా పెట్టాలి. 3 కోణాలు అంటే ట్రయాంగిల్గా పెట్టాలి. మళ్ళీ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేయాలి. ఆవు నెయ్యి వేయాలి. దీపారాధన చేశాక సుందరాకాండ పారాయణం చేయటం అందరికీ సాధ్యమవ్వదు. వినండి, ఎంఎస్ రామారావు గారిది మధురం, ఆయన సుందరాకాండ పారాయణం వినండి. ఆ పారాయణ విన్నంతసేపు ఏ ధ్యాస లేకుండా దీపాలనే చూస్తూ ఉండాలి. ఎందుకంటే అది అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఆ జ్వాల అన్నది మీకు ఎంతో మనశ్శాంతినిస్తుంది. మీరు చూడండి, ఆ దీపం చూస్తున్నంతసేపు ఏవేవో గుర్తొస్తుంటాయి. కొంతమందికి బాధలు, కొంతమందికి జరిగినవి, కొంతమందికి ఏదో జరగబోతుంది, మనకు చాలా మంచి జరగబోతుంది, అంత పాజిటివ్ అండి. మీరు ఇది
100% ఇవాళ మీకు మీరుగా రియలైజ్ అవుతారు. ఆ సుందరాకాండ పారాయణం జరుగుతున్నంతసేపు ఏది పిల్లలు, భర్త, లేదంటే భార్య ఎవరిని పట్టించుకోకుండా ప్రశాంతంగా ఇది చేయండి. ఆ దీపాలనే చూస్తూ ఉండండి. చాలా మనశ్శాంతి ఉంటుంది. ఈ పరిహారం వల్ల ఇంటికి డబ్బు వస్తుంది. అలాగే ఈరోజున్న ముహూర్తంలో ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే అలక్ష్మీ దోషం పోతుంది. 9ంటికి లేవటం, 10ంటికి లేవటం, 2ంటికి లేవటం, సాయంత్రం వరకు స్నానం చేయకపోవటం, 2-3 రోజులు స్నానం చేయకపోవటం, లేదా 2 రోజులు స్నానం చేయకపోవడం, హడావిడిగా లేటుగా లేచామని ఆఫీస్కి స్నానం చేయకుండానే అలాగే ఫ్రెషప్ అయిపోయి మనం అదే స్ప్రే కొట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ అలక్ష్మీ దోషం. ఫస్ట్ అలక్ష్మీ దోషం అనేది ఎక్కువగా ఆ లక్ష్మీదేవి ఉద్భవించడానికి కారణం ప్రతిరోజు స్నానం చేయకపోవడం, మగవారు కానీ ఆడవారు కానీ. ఇది తరచూ జరుగుతూ ఉంటాయి అందరి ఇంట్లల్లో. ఈ దీపారాధన వల్ల ఈ జ్వాల ఎలాగైతే వెలుగుతుందో ఆ శక్తి వల్ల, ఆ యోగం వల్ల అలక్ష్మీ దోషం పోతుంది ఇంట్లోంచి. అప్పుడు ఇంట్లోకి డబ్బు వస్తుంది, బాగా డబ్బు యోగం అనేది మీకు లభిస్తుంది. అలాగే మరుసటి రోజు ఆ దీపం వెలిగించిన నిమ్మకాయ డొప్పలు తొక్కని చోట వేసేయండి. ఇక ఈరోజు మంత్రము ఓం శ్రీం కుజమంగళ రూపాయ నమః. ఓం శ్రీం కుజమంగళ రూపాయ నమః. ఓం శ్రీం కుజమంగళ రూపాయ నమః. ఈ మంత్రం 11 సార్లు రాసి 108 మార్లు జపించండి. కొన్ని మంత్రాలు 2 రోజులు చేస్తేనే దాని సంఖ్య పూర్తవుతుంది. కాబట్టి ఈ కుజగ్రహం, కుజదోషాల వల్ల చాలామందికి పెళ్ళి అవ్వకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, పెళ్ళైనా గొడవలు, విడిపోవడం, 2వ పెళ్ళి, విడిపోవడం, 3వ పెళ్ళి, ఇలా అనేక అనార్థాలకు కుజదోషం దారితీస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పూర్తిగా కుజస్తంభన దోషం, కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్ల బిల్డర్స్కి, రియల్ ఎస్టేట్ వాళ్లకు బ్యాంకు లోన్లు రాకపోవడం, సేల్ అవ్వకపోవడం, ఒక్క పార్టీతో కూడా సేల్ చేయించలేకపోవడం, అలాగే బిల్డర్స్కి సేల్ అవ్వకపోవడం, బ్యాంకు లోన్స్ అప్రూవల్ అవ్వకపోవడం, ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా స్తంభించడానికి గల కారణం కూడా కుజుడు నీచ స్థానంలో ఉండడమే. కాబట్టి ఈ జపం ఖచ్చితంగా ఇవాళ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. 11 సార్లు రాసి 108 మార్లు. ఈరోజు నక్షత్రంలో, అందులో మంగళవారం, ఖచ్చితంగా కుజుడు యొక్క అనుగ్రహం ఉంటే కుజదోషం తగ్గుతుంది, మంచి సంబంధం వచ్చి పెళ్ళవుతుంది, భార్యాభర్తల గొడవలు పోతాయి, భర్త లేదా భార్య డామినేట్ చేసి ఆధిపత్యం చెలాయించడం అనేది పోతుంది. కుజగ్రహ అనుగ్రహం అంత గొప్పది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను.
జై గురు దత్తాత్రేయ.